ఇవాళ నేను తుంగతుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయినా ఇవాళ నేను మాట్లాడే సబ్జెక్టు సామాజిక న్యాయం, దీని మీద ప్రజాస్వామ్యం. కానీ మిత్రులారా, ఏం జరిగింది ఇక్కడ? ప్రభుత్వం ఏం చేయాలన్నది? ఇవాళ ఏ సర్కారు వచ్చినా కూడా ఏమనుకుంటుంది? పేద ప్రజలు ఏమనుకుంటారు? అరే కొత్త సర్కారు వచ్చింది, మాకు ఇల్లు కట్టిస్తారు, మమ్మల్ని ఆదుకుంటారు అనుకుంటారు. మీరు కట్టించింది ఏంటిది? బొందలగడ్డ, శ్మశాన వాటిక, వైకుంఠ ధామాలు మీరు కట్టించింది. అది పేదలకు. ఇవాళ పోతే గయ్య దర్శనం ఇస్తున్నాయి మీకు. కానీ మీరు మీ ప్రభుత్వం ఆయల్ల ముఖ్యమంత్రి అయినాడు నేను అనుకున్నా ఇది ప్రజాస్వామ్యం వర్ధిల్లుద్ది, వేలాది మంది అమరవీరుల త్యాగపరం తెలంగాణ వచ్చింది, ఈ తెలంగాణలో అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు అనుకున్నా నేను. కానీ ఎప్పుడైతే గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగిరేసిండో ఆనాడే ఈయన మనసు మారింది అనుకున్నా నేను. గోల్కొండ కోటకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి సంబంధం ఉంది. అక్కడ ఎవరైతే పేదలను పీడించబడిరో వాళ్లకు నిటారుగా గోల్కొండ కోట కింద నీ గోరిగడతం కొడుకో అని సంకేతం పంపిన ఉద్యమకారుల చరిత్ర ఇలా గోల్కొండ కోట మీద. కానీ మీరు పోయే గోల్కొండ కోటను జెండా ఎగిరేసారు అంటే మీ మనసులో ఉన్న మాట ఇక్కడ ఉన్న వాళ్ళంతా బానిసలు, ఆ బానిసలు నేను రాజును, నేను వెళ్తా కనుక నాకు ఎదురు లేదండి విర్రబీగినరు. కానీ కేసీఆర్ గారు 70,000 పుస్తకాలు చదివాడు. ఆ పుస్తకాలు చదివిన సంగతి జయశ్రెడ్డి గారికి ఎరక. 80,000 10 అటు ఇటు తీరాదే. అయితే 80,000 పుస్తకాలు చదివిన సంగతి జయశ్రెడ్డి గారికి ఎరక. కానీ కేసీఆర్ గారు తన పుస్తకం చదువుకోలే. తన పుస్తకం తను చదువుకోక 2023 నవంబర్ 30 తారీఖు నాడు, డిసెంబర్ 3 తారీఖు నాడు కథం అయిపోయింది. అక్కడ కూర్చుని గోవిందమగనం అయిపోయింది. అందుకోసమని మిత్రులారా, ఈ రాజ్యం ఎప్పుడైనా కూడా ఒక పోరాటం జరిగిందంటే దాని వెనకాల త్యాగాలు ఉంటాయి. ఆ త్యాగాల ఫలితం రావాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. కానీ ఇక్కడ పేద ప్రజానికానికి ఉరకమంటే ఉరికినోళ్లకు, కొట్లాడమంటే కొట్లాడేళ్లకు, రాలేమంటే రాలేసిన వాళ్ళకు, నవ్వమంటే నవ్వినోళ్లకు, ఏడమంటే ఏడ్చినోళ్లకు ఎక్కడ ఫలితం దక్కలేదు, కొంతమందికి దక్కింది. ఇలా మీ ఆస్తులని మీ పాస్తులని ఏడకొచ్చినాయి. చెప్పులు సరిగా లేని వాళ్ళు ఇలా కోట్లాధిపతులు అయినారు. ఎట్లా అయినా ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? అందుకోసమనే నీళ్లు లేవు, నిధులు లేవు, నిధులని మీ ఇల్లు చేరాయి, నీళ్లు మీ పంపదలో చేరాయి, ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ఎవరు సమాధానం చెప్తారు దీనికి? అందుకోసం మిత్రులారా, ఎప్పుడైతే ఇక పార్టీ ఇంకో మాట అది బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ దానికి సమాధానం చెప్పాలి మీరు. బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ? ఎప్పుడైతే ఉద్యమ పార్టీగా మీరు బీఆర్ఎస్ని పెట్టుకున్నారో బొందలగడ పడిపోతుంది అప్పుడు అనుకున్నా. కనుక అది చరిత్ర, ఆ చరిత్ర చెప్తున్న సత్యం. ఇంకొక మాట, నేను సీనియర్ నాయకుని అక్కడ, కానీ నేను అక్కడ ముఖ్యమంత్రి కలవడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టిన మహారాష్ట్ర నుంచి వార్డు మెంబర్ వస్తే వాడిని కూర్చొని పెట్టుకోడు, వార్డు మెంబర్ వస్తే కూర్చొని పెట్టుకొని వానికి ఆలాయి తీసుకొని అటు చేసి. కానీ 2001 నుంచి నీ ఎంట ఉన్న వాళ్ళకు అగౌరవపరిచిండ్రు, అన్యాయం చేసిండ్రు. అందుకోసం మిత్రులారా, ఈ అనుభవం తప్పకుండా మీకుంటుందని కూడా మనం చేస్తున్నాను. నేను సామాజిక న్యాయం